వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ ఫ్రంట్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బ్లౌజ్ ఫ్రంట్ అండ్ డిజైన్స్ అండి. ఇవి మనకి లెహంగాస్కైనా, హాఫ్ శారీస్కైనా ఇలా ఏ టైప్ ఆఫ్ క్లాత్స్కైనా బాగుంటాయండి. వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చూడడానికి సింపుల్గా ఉన్నాయి అండి, లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఇందులో మీరు చూసినట్లయితే నెక్స్, ఇందులో హై నెక్స్ ఉన్నాయి, అలాగే మనకి స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. అంటే మనకి ఫ్రంట్ నెక్ ఏ విధంగా పెట్టుకుంటే స్లీవ్స్ ఎలా పెట్టుకోవాలో మీకు ఒక ఐడియా వస్తుందండి. అలాగే ఫ్రంట్ నెక్స్ చూసినట్లయితే మనకి స్టార్ షేప్లో కానివ్వండి, వి షేప్, రౌండ్, ఇంకా కట్ వర్క్లో ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్నది కదండి. అలాగే ఫ్లవర్ కట్, జిగ్జాగ్, మనము దీంట్లో ఫ్రంట్ నెక్కి కూడా ప్యాచ్ వేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడు మనం బ్యాక్ నెక్కి ప్యాచ్ డిజైన్స్ వేసుకుంటాం కదా, అలా కాకుండా ఫ్రంట్ నెక్స్ కూడా ప్యాచ్ డిజైన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇందులో అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయండి, ఒకసారి వాటిని కూడా చూసేయండి. కొందరు వచ్చేసి మనకి ఫ్రంట్ని ఎలా పెట్టుకుంటే బ్యాక్ నెక్ కూడా అలానే పెట్టుకుంటారు, అలా కూడా ట్రై చేసి చూడండి. అలాగే మనం పట్టు శారీస్ అనుకోండి, పట్టు బార్డర్ ఉంటుంది కాబట్టి గోల్డ్ లేస్ అయినా వేసుకున్నట్లయితే ఫ్రంట్ నెక్ కూడా బాగా కనిపిస్తుంది. ఫ్యాన్సీ శారీస్కి అనుకోండి, ఫ్రంట్ నెక్కి మనము ఇలా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు, పైపింగ్ పెట్టుకోవచ్చు, లేస్, అలాగే పోట్లీ బటన్స్ పెట్టుకున్నా బాగుంటుందండి. అలాగే ఇందులో సింపుల్ మోడల్స్ వచ్చేసి మనకి ఐకట్ మోడల్ కానివ్వండి, ఇలా థ్రెడ్ మోడల్ కానివ్వండి, డిఫరెంట్ మోడల్స్ చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అంతేకాకుండా హాఫ్ శారీస్ కానివ్వండి, పట్టు హాఫ్ శారీస్, పార్టీ వేర్ హాఫ్ శారీస్, లాంగ్ ఫ్రాక్స్, కిడ్స్ వేర్లో కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయండి. మీరు ఒక్కసారి విజిట్ అయితే కనుక మీరు డెఫినెట్గా నన్ను ఫాలో అవుతారండి. అలాగే మీకు నచ్చిన వీడియోస్ అన్నిటిని చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోస్లో అయితే నెక్స్ట్ చాలా యూనిక్గా ఉన్నాయి కదండి, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా కూడా ఉన్నాయండి. మనకి ఫ్రంట్కి కూడా డోరీ మోడల్ కూడా ఉన్నాయండి, నచ్చితే వాటిని కూడా ట్రై చేయండి. అలాగే ఇందులో స్లీవ్స్ వచ్చేసి మనకి పఫ్ స్లీవ్స్ ఉన్నాయి, అలాగే 3/4 ఉన్నాయి, షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి. అలాగే మనకి ఫ్రంట్ నెక్కి పట్టు బార్డర్ ఉందనుకోండి, అది కూడా ఎలా పెట్టుకోవాలి మీకు ఒక ఐడియా వస్తుందండి. ఇందులో అయితే ఫ్రంట్ నెక్కి కూడా మనకి ప్యాచ్ వర్క్ వేసుకొని కానీ, కట్ వర్క్లో కానీ ఇలా డిఫరెంట్ డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. మీకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకొని ట్రై చేయండి.